మీరు డిఎస్సి, ఎస్జిటి ఆస్పిరెంటా? మీరు 17th మార్నింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ రాసారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీ అందరికీ తెలుసు, నేను కూడా 17th మార్నింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ రాశాను. అదే షిఫ్ట్‌లో నా ఫ్రెండ్స్ అండ్ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అయితే ఎగ్జామ్ రాశారు. సో, అందరి క్వెషన్ పేపర్ ఎలా వచ్చింది? అయితే పేపర్ అయితే ఈజీగా వచ్చింది. నార్మలైజేషన్‌లో మనకి మార్క్స్ కలవవేమో అని చెప్పేసి టెన్షన్ పడుతున్నారండి. సో, పేపర్ నాకెలా అనిపించింది? ఈరోజైతే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. So without any delay, let's jump into today's video. Hi, hello guys. Welcome back to my YouTube channel, Just Share. సో పేపర్ అయితే కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ అవుతుంది కదండి. కరెంట్ అఫైర్స్లో చూడగానే ఒక 3-4 బిట్స్కి అయితే ఆన్సర్స్ చేసేసాను. తర్వాత కొన్ని అయితే జస్ట్ ఒక డౌట్గా 50-50గా పెట్టేసి వచ్చాను. నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ కూడా కొంచెం పర్లేదు, బాగానే అనిపించింది. అండ్ 2-3 బిట్స్ అయితే అప్లికేషన్ బేస్డ్ కూడా వచ్చాయి. నెక్స్ట్ సైకాలజీ కూడా అలాగే ఉందండి. కొన్ని డైరెక్ట్ బిట్స్ అండ్ అప్లికేషన్ బేస్డ్ బిట్స్ కూడా ఉన్నాయి. తెలుగు అయితే టెక్స్ట్ బుక్లో నుంచే బిట్స్ వచ్చాయి. గ్రామర్ అయితే కొంచెం ఆలోచించేలాగే ఇచ్చాడు. మెథడాలజీ కూడా కొంచెం టఫ్ అనే అనిపించింది. ఇంగ్లీష్ అయితే నాకు బాగానే మార్క్స్ వచ్చాయండి. నాకు ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉంది. నేను ఫస్ట్ నుంచి స్కూలింగ్ నుంచి కూడా నేను ఇంగ్లీష్ మీడియమే. సో నాకైతే ఇంగ్లీష్ బాగానే అనిపించింది. బికాజ్ నేనైతే ఇంగ్లీష్ బాగా చేస్తాను. అదే నాకు ప్లస్ పాయింట్. ఇంగ్లీషే నాకు ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఇంగ్లీష్ మెథడాలజీ అప్లికేషన్ బేస్డ్ అనిపించింది. అండ్ కొన్ని డైరెక్ట్ బిట్స్ కూడా వచ్చాయి. మ్యాథమెటిక్స్ అయితే టెక్స్ట్ బుక్లోవే వచ్చాయండి చాలా వరకు. 2 or 3 మార్క్స్కి అయితే నాకు కొంచెం టఫ్ అనిపించింది మ్యాథమెటిక్స్. అండ్ మ్యాథమెటిక్స్లో మెథడ్స్ కూడా ఓకే, బాగానే అనిపించాయి. సైన్స్లో కూడా డైరెక్ట్ బిట్స్ ఉన్నాయి అండ్ అప్లికేషన్ బేస్డ్ బిట్స్ ఉన్నాయి. మెథడాలజీలో కూడా ఓకే అనిపించింది. సోషల్ అయితే నాకు పేపర్ టఫ్ అనిపించిందండి. నియర్లీ 2-3 మార్క్స్ వరకు అయితే ఎక్కడి నుంచి వచ్చాయో కూడా నాకు అర్థం కాలేదు. నేను అప్ టు 10th క్లాస్ చాలా బాగా చదివి వెళ్ళానండి. ఎక్కువగా అయితే 8th, 9th అండ్ 10th టెక్స్ట్ బుక్స్ అయితే ఎక్కువ చదివాను. బట్ మనకిచ్చిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే అప్ టు 8th వరకు టచ్ చేసి 9th, 10thలో ఏవో ఒక 2 మార్క్స్కి అలా 3 మార్క్స్కి అలాగే వచ్చాయి. ఎక్కువ అయితే రాలేదు 10th క్లాస్ నుంచి. నేనేం చేశానంటే మనం ఎలాగో టెట్కి అయితే ప్రిపేర్ అయ్యాం కదా అప్ టు 8th క్లాస్. సో 9th, 10th కొంచెం గట్టిగా చదువుదాము. డిఎస్సిలో ఎక్కువగా మనకి కొంచెం టఫ్గానే పేపర్ వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్తో ఎక్కువగా 9th and 10th చదివానండి. సో మనకైతే అంత ఎక్కువ అయితే ఏం రాలేదు 9th, 10th నుంచి. అప్ టు 8th వరకే ఎక్కువ వచ్చాయి. అండ్ మనకైతే నోటిఫికేషన్ ఇచ్చాక మళ్ళీ ఫస్ట్ నుంచి 10th వరకు మొత్తం చదువుకునేంత టైం అయితే లేదు. దట్టు అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో నేను ఎక్కువ ఏం చేశానంటే హైయర్ క్లాసెస్వి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఈ అప్ టు 7th క్లాస్ ఏంటంటే ఆల్రెడీ టెట్కి చదివాం కదా, సో అలాగే పైపైన చూసుకుంటూ వెళ్ళిపోయాను. అలా పైపైన చదివేసి రాసొచ్చే వాళ్ళకైతే పేపర్ అయితే చాలా టఫ్ అనిపిస్తుంది. నాకైతే ఓవరాల్గా పేపర్ మీడియం అనిపించిందండి. సో టెక్స్ట్ బుక్ నుంచి డైరెక్ట్ బిట్స్ ఉన్నాయి, అప్లికేషన్ బిట్స్ ఉన్నాయి అండ్ మనం బాగా థింక్ చేసి పెట్టేలా ఉన్నాయి. మెయిన్లీ అయితే ఆప్షన్స్ దగ్గర చాలా కన్ఫ్యూజ్ చేసేసారు. క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, సో నేనైతే ఒక 2 ఆప్షన్స్ అయితే ఈజీగా డిలీట్ చేస్తున్నాను. మిగిలిన 2 ఆప్షన్స్ దగ్గర ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది అయితే చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. అలా తెలిసిన బిట్స్ రాంగ్ పెట్టి రావడం అంటే మీకు తెలుసు కదా అసలు ఎంత ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ 0.1 మార్క్ కూడా ఇంపార్టెంట్. ఒక 0.1 మార్క్ కూడా మన జాబ్ని డిసైడ్ చేస్తుంది. అలాంటిది నేను తెలిసిన బిట్స్ ఒక 2-3 బిట్స్ రాంగ్ పెట్టేసి వచ్చాను. సో డిఎస్సి ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఎంత థింక్ చేసినా మనం ఏం చేంజ్ చేయలేం కదా. నేనైతే ఎగ్జామ్ అయిపోయాక నియర్లీ ఒక 1 వీక్ అయితే కొంచెం ఎక్కువగానే టెన్షన్ పడి కొంచెం ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నాను. అరే చేతులతో ఒక 1-1.5 మార్క్ అయితే మిస్ చేసుకున్నాను అని చెప్పేసి. నాకైతే ఎక్కడ మైనస్ అయిందంటే నేను ఎక్కువ ఎగ్జామ్స్ అయితే అంతగా రాయలేదండి. టెక్స్ట్ బుక్స్ అయితే చాలా చదివాను. అన్ని టెక్స్ట్ బుక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చదివాను. అప్ టు 10th క్లాస్ అది కూడా అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ చదివాను. మెథడాలజీ కూడా టెక్స్ట్ బుక్స్ తెచ్చుకొని చదివాను. కొన్ని టెక్స్ట్ బుక్స్ నా దగ్గర లేనివి అన్ని జిరాక్స్ తీసుకొని, పీడిఎఫ్స్ అయితే జిరాక్స్ తీసుకొని అన్ని టెక్స్ట్ బుక్స్ అండ్ కొన్ని మెటీరియల్స్ అన్నీ చదువుకున్నాను. కరెంట్ అఫైర్స్కి అయితే షైన్ ఇండియా మ్యాగజైన్ ఫాలో అయ్యాను. మంత్లీ మ్యాగజైన్స్ దొరికేవి. సో ఆ మంత్లీ మ్యాగజైన్స్ తెచ్చుకొని అయితే నా డైలీ టైం టేబుల్లో ఒక 2 hours అయితే ఓన్లీ కరెంట్ అఫైర్స్కి స్పేర్ చేశాను. టు బీ ఫ్రాంక్, నాకైతే ఎగ్జామ్స్ రాయడానికి టైం అస్సలు దొరకలేదండి. నేను ఎగ్జామ్స్ విషయంలో ఏమనుకున్నానంటే మనకి నోటిఫికేషన్ వచ్చాక
ఎలాగో ఒక 2 మంత్స్ అయినా, ఒక 2-3 మంత్స్ అయినా టైం ఉంటుంది. సో, అప్పటిలోపు అయితే ఫస్ట్ అయితే సిలబస్ ఫినిష్ చేసేసుకుందాము. దాని తర్వాత మనం ఒక టాపిక్ తీసుకొని, ఆ టాపిక్‌ని రీడ్ చేసుకుంటూ, దానికి సంబంధించి ఎగ్జామ్స్ రాసుకుందామని నేనైతే అలా అనుకున్నాను. బట్ మనకైతే నోటిఫికేషన్ తర్వాత ఎక్కువ టైం అయితే దొరకలేదు కదా! సో, మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చాక మళ్ళీ ఓవరాల్ రివిజన్ చేసేసి అండ్ ఈ గ్రాండ్ టెస్ట్ రాసుకుంటూ, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చూసుకునేసరికి నాకు టైం అంతా సరిపోయింది. ఎగ్జామ్స్ ఎలా అంటే టాపిక్ వైస్ ఎగ్జామ్స్ నేను ఎక్కువ రాయలేదండి. బట్ ఓవరాల్‌గా ఈ మాక్ టెస్ట్స్ అండ్ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి కదా! అవైతే చాలానే రాసాను. గ్రాండ్ టెస్ట్‌లు అయితే చాలా రాసాను. అప్పుడు గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు నాకు 80కి వచ్చేసి ఒక 65, 60 అలా అయితే మార్క్స్ వచ్చేవి. ఓవరాల్‌గా పేపర్ అయితే కొంచెం కష్టపడి నియర్లీ ఒక 1 ఆర్ 2 ఇయర్స్ నుంచి ఓన్లీ డీఎస్సీ మీద కూర్చున్న వాళ్ళైతే చేసేలాగే ఉంది. అండ్ అలా కాకుండా నోటిఫికేషన్ వచ్చాక చదువుదాం. నోటిఫికేషన్ ఇచ్చాక మనకి ఎలాగో ఒక 2-3 మంత్స్ కానీ, ఒక 4 మంత్స్ కానీ టైం ఇస్తారని చెప్పేసి అనుకోని, అలా రెక్లెస్‌గా వదిలేసి అండ్ మనకి నోటిఫికేషన్ ఇచ్చాక ఏం చేశాడండి, టైం అయితే తక్కువ ఇచ్చారు. నాకైతే ఇనిషియల్ కీలో ఒక 60+ మార్క్స్ అయితే వచ్చాయండి. సో, ఎగ్జాక్ట్‌గా ఎన్నొచ్చాయో నేనైతే ఇప్పుడే చెప్పాలనుకోవట్లేదు. అలా ఏం కాదండి, చెప్పకూడదనైతే ఏం కాదు. సో, ఇది జస్ట్ ఇనిషియల్ కీయే కదా! ఇందులో వచ్చిన మార్క్సే మనకైతే కన్ఫర్మ్ కాదు కదా! సో, ఫైనల్ కీలో వచ్చే మార్క్స్ కూడా కన్ఫర్మ్ కాదు. సో, రిజల్ట్ వచ్చాకైతే నేను కంపల్సరీ నా మార్క్స్ మీతో షేర్ చేసుకుంటాను. బట్ ప్రెజెంట్ ఇనిషియల్ కీలో అయితే నాకు ఒక 60+ మార్క్స్ అయితే వచ్చాయండి. సో, ఆ 60+ మార్క్స్‌కి నాకు జాబ్ వస్తదా? రాదా? ఈ టెన్షన్‌తో అయితే ఈ మధ్య అసలు సరిగ్గా నిద్ర కూడా పట్టట్లేదు. అది మీరు కూడా అంతే అనుకుంటాను. ఓకే. డీఎస్సీ రాసిన ప్రతి ఒక్కళ్ళకి ప్రెజెంట్ ఈ సిట్యుయేషన్‌లోనే ఉంటారు. సో, ఓవరాల్‌గా అయితే ఇదండి. మీలో ఎవరైనా 17th మార్నింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ మీ మార్క్స్ నియర్లీ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో అదే ఇప్పుడు 60+, 50+, 70+ ఇలా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కొంచెం కిందలో కామెంట్ సెక్షన్‌లో చెప్తే మన సెషన్‌లో ఎవరైతే ఎగ్జామ్ రాసారో వాళ్ళు కూడా కొంచెం ఎంగేజ్ అవుతారు. అండ్ వాళ్ళకి అండ్ మన యాస్పిరెంట్స్‌కి కొంచెం హెల్ప్ అవుతుంది. కొంచెం ఓకే. ఎంతమంది 50+ ఉన్నారు, ఎంతమంది 60+, ఎంతమంది 70+, ఎంతమంది 80+ ఇలా ఒక ఓవరాల్‌గా ఒక మనకైతే ఒక అవగాహన వస్తుందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయమని చెప్తున్నాను. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నేనైతే ఇంకో ఎగ్జామ్ కూడా రాసానండి. 17th మార్నింగ్ ఎస్‌జీటీ తెలుగు మీడియం ఎగ్జామ్ కాకుండా ఇంకొక ఎగ్జామ్ అయితే రాసాను. సో, ఆ పేపర్ ఎలా వచ్చింది? ఆ పేపర్‌లో నాకెన్ని మార్క్స్ వచ్చాయి? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Don't forget to like, share and subscribe. Press bell icon for more videos.